క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 17వ కీర్తన 11వ వచనము. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. ఈ మాటలు కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు కదా, మా అడుగుజాడలను గుర్తుపట్టి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వాళ్ళ అడుగుజాడలను పట్టుకొని వాళ్ళ శత్రువులు వెళ్తున్నట్టుగా ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నమాట. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. చాలా మంది అంటారు చూడండి, మా మీద నిఘా పెట్టారండి, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడికి వస్తున్నారండి, మేము ఏం చేస్తున్నామో అది కనుక్కుంటున్నారు, మా మీద వాళ్ళు ఒక కన్నేసి ఉంచారండి అని తెలియజేస్తుంటారు. అలాగే ఈ కీర్తనకారుడు కూడా అన్నారు కదా, శత్రువు నా అడుగుజాడల మీద మా అడుగుజాడలు గుర్తుపెట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, మా అడుగుజాడలు అన్నీ వాళ్ళు కూడా గుర్తుపట్టి మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మల్ని నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చుట్టుకొని ఉండడమే కాదు, మమ్మల్ని నేలను కూల్చాలని గురి చూచుచున్నారు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. చుట్టుకొని ఉంటే పర్లేదు, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారట, నేలను కూల్చాలి అనుకుంటున్నారట. శత్రువు ఎప్పుడు కూడా మన అడుగుజాలను బట్టి మన చుట్టూ రావడమే కాదు, శత్రుశాస్త్రం లేకుండా చేసుకోవాలి అని ఆ శత్రువు చూస్తాడన్నమాట. మనము కూడా యేసు రక్తంలో కడగబడిన మనము కూడా దేవుని యొక్క కార్యాలను చేసినప్పుడు శత్రువు యొక్క శేషం ఉండకూడదు అనే దేవుడు మనకు తెలియజేశారు కదా. సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అంటే మరలా వాడు లేవకూడదు అని దేవుడు కూడా మన కాళ్ళకి బలమనిచ్చి సాతాన్ని చితక తొక్కిస్తున్నారు. ఇక్కడ కూడా కీర్తనకారుడు అదే చెప్తున్నారు, నా కష్టం ఇంత ఘోరంగా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా శత్రువు నన్ను చుట్టేసుకుంటున్నాడు, అంతేకాదు నన్ను నేలను పడేయాలని నేలను కూల్చాలని వాడు గురి చూస్తున్నాడు అని చెప్తూ కింద వచనాల్లో చెప్తున్నారు. 12-13 వచనాలు చదువుతున్నాను. వారు చీల్చుటకు ఆతురపడు సింహం వలెను చాటైన స్థలముల్లో పొంచు కొదుము సింహం వలనే ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి ఖడ్గము చేత నన్ను రక్షింపు. ఇక్కడ ఏమంటున్నారంటే వారంట చీల్చుటకు ఆతురపడు సింహం వలను చాటైన స్థలముల్లో ఉన్న కొదమ సింహాల్లాగా నా మీద పడడానికి రెడీగా ఉన్నారు. కానీ ప్రభా నువ్వు లేచి నీ ఖడ్గము తీసుకొని వారిని కింద పడవేయు అని ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనము చూడగలంట. యెహోవా లెమ్ము, వాడిని ఎదుర్కొని వాడిని పడగొట్టుము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. మనం ఎప్పుడైతే మన చుట్టూ ఇలాంటి బాధలు ఉంటాయో, ఇలాంటి కష్టాలు ఉంటాయో, మనం దేవుని వైపు చూస్తే దేవుడు మన పక్షమున లేచి మనకి విరోధంగా లేచిన దుష్టుని కూల్చేయడమే కాదు, ఆయన ఖడ్గము చేత మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నారనమాట. అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజు గారు ఎక్కువ అంటారు కదా, యెహోవా నా శైలము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, ఎటువంటి కష్టమైనా రాని దాని అంతట్లో నుండి నా దేవుడు విడిపిస్తాడు అని తెలియజేస్తున్నారు. ఇదంతా కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకుంటామో ఇది ఒక అనుభవంగా మనము చెప్పగలుగుతాం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రార్థించేవారిగా, సాక్ష్యం పొందుకునేవారిగా, దాన్ని బట్టి దేవుని మహిమపరిచేవారిగా, అనేకుల్ని దేవుని ఎదుగు నడిపించేవారిగా మీరు ఉందురుగాక. దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.